నమస్తే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతుందని చెప్పేసి డైరెక్ట్ గా చంద్రబాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో అతను ఏదైతే యాంకర్ అడిగిన క్వశ్చన్, తెలంగాణలో మళ్ళీ టీడీపీ వెళ్ళబోతుందా, తెలంగాణ రాజకీయాల్లోకి టీడీపీ ప్రవేశం ఎప్పుడు అని చెప్పేసి ఒక యాంకర్ అడగా, ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే 2029లో జరుగుతున్నటువంటి తెలంగాణ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాడో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఖచ్చితంగా అన్నిటి తరపున మా టీడీపీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఇప్పటికే టీడీపీ నుంచి మేము ఎంత తెలంగాణ నుంచి విడిపోయినా టీడీపీలో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మా టీడీపీ పార్టీ ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ కూడా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ సంస్థానానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కావచ్చు, ఇంకెప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఖచ్చితంగా టీడీపీ పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కావచ్చు, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. ఇటు ఇంతకుముందు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇప్పుడు టీఆర్ఎస్ లో కావచ్చు, కాంగ్రెస్ లో కావచ్చు, బీజేపీలో కావచ్చు ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళందరూ ఒకప్పుడు టీడీపీ వర్క్ చేసిన వ్యక్తులు. ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా ఇంతకుముందు టీడీపీ నుంచి గెలుపొందిన వ్యక్తులే కాబట్టి ఖచ్చితంగా మాకు అక్కడ క్యాడర్ కూడా ఉంది. కొందరు కార్యకర్తలు ఇప్పటికీ కూడా మా కండువలు వేసుకొని ఎలాంటివి ఏమైనా మా బర్త్డే సంబంధించిన చంద్రబాబు సంబంధించిన బర్త్డే కావచ్చు, నారా లోకేష్ సంబంధించిన బర్త్డే కావచ్చు, బాలకృష్ణ సంబంధించిన బర్త్డేస్ కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సమాజం అంతా కూడా వెళ్ళి టీడీపీ పార్టీ ఆఫీస్ లో కూడా ఎన్నో సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ కావచ్చు, పార్టీ యానివర్సరీ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎన్టీఆర్ గారి జయంతి కావచ్చు, వర్ధంతుల ప్రోగ్రామ్స్ కూడా పెద్ద ఎత్తున కండక్ట్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఇప్పటికీ కూడా టీడీపీ క్యాడర్ ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసి చంద్రబాబు గారు ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. మరి దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇటు ఉస్మానియా కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెలంగాణ యొక్క సొమ్ముని కావచ్చు, నిధులను కావచ్చు, నిధులను నియామకాలను పెద్ద ఎత్తున చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ పేరుతో అటు ఆంధ్రాకే మళ్లించుకుంటున్నారు. నీళ్లను కావచ్చు, అటు జాబ్ల విషయంలో కావచ్చు, ఇటు పెద్ద ఎత్తున కూడా నిధులన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో తెలంగాణ ఉన్న నిధులన్నింటినీ, నియామకాలన్నింటినీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. రాజకీయమైన వాటా కావచ్చు, ఇటు ఆర్థికమైన వాటా కావచ్చు, ఇటు నీళ్ల విషయంలో వాటా కావచ్చు, మాకు తెలంగాణకి ఎప్పుడు దక్కుతుందని చెప్పి పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమం చేసిన పరిస్థితి, ఎన్నో జైలు గోడల మధ్య గడిపిన పరిస్థితి, 1200 కుటుంబాల్లో ఎంతో మంది మరణించిన పరిస్థితి, శ్రీకాంతాచారి నుంచి మొదలుకొని కానిస్టేబుల్ శ్రీను వరకు తెలంగాణ ఉద్యమంలో చేకూరినటువంటి తెలంగాణ శ్రీను వరకు కూడా ఓ పెద్ద ఎత్తున ఉద్యమం రాజేసుకొని ఇంత పెద్ద ఎత్తున ఎన్నో ప్రాణాలు పోయిన తర్వాత తెలంగాణను సాధించుకుంటే, ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు గారి యొక్క ఫ్లెక్సీలు హైదరాబాద్ పట్టణంలో కనిపించడం, టీడీపీ ఆఫీస్ లో ప్రోగ్రామ్స్, సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఫ్లెక్సీలు కావచ్చు, చంద్రబాబు యొక్క సమావేశాలు కూడా ఎప్పుడు కూడా ఈ తెలంగాణలో జరిగిన పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చింది అప్పుడే కాబట్టి 10 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు కూడా అతనికి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా కనిపించలే, ఎక్కడ కూడా ఆ కండువాలు కనిపించలే, కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా కండువలు వేసి తిరిగిన ప్రదేశాలు కూడా కనిపించిన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ బర్త్డే విషెస్ అని చెప్పేసి, నారా లోకేష్ బర్త్డే అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు బర్త్డే అని చెప్పేసి, లేదా ఎన్టీఆర్ యొక్క వర్ధంతి జయంతి అని చెప్పేసి కూడా కండువాలతో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎంతమంది ఉన్నా అంత పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకున్నారు. వర్ధంతి జయంతి ఉత్సవాలు కూడా పాల్గొనడం పరిస్థితి. మరి నిజంగా ఎందుకు రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఇప్పటికే కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ ప్రతిసారి చెప్తూ వస్తా ఉంది, ఇటు నీళ్లను కూడా రేవంత్ రెడ్డి ఆంధ్రాకే మళ్ళిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ఒక నమ్మిన బంటుగా పనిచేశారు కాబట్టి, పార్టీలో ఎన్నో సంవత్సరాలు పనిచేశారు కాబట్టి, ఒకప్పుడు బీజేపీలో పనిచేసిన, ఆర్ఎస్ఎస్ లో పనిచేసినా కూడా రేవంత్ రెడ్డి టీడీపీలో యొక్క పెద్ద ఎత్తున కూడా టీడీపీలో చాలా మంది పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ఒక బినామీ లాగా, ఒక నమ్మిన బంటులాగా పనిచేశారు కాబట్టి అతను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా అతనికి సంబంధించినటువంటి ప్రేమాభిమానాలు, చంద్రబాబు పైన ఉన్నటువంటి ప్రేమాభిమానాలు పోవు కాబట్టి ఖచ్చితంగా అతనిపై ఉన్న ప్రేమతో కావచ్చు, పార్టీ పైన ఉన్న ప్రేమతో కావచ్చు, నీళ్లు మళ్లించే విధానం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, పెట్టుబడుల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చిండు, ఐటీ కంపెనీలు కూడా ఎన్నో ఇక్కడ ఓపెన్ ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా ఎప్పుడు కూడా ఐటీ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన పరిస్థితి. ఎందుకు ఇక్కడ పెట్టడం లేదు? మరి నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు కోసమే కొమ్ము కాస్తా ఉన్నాడా, చంద్రబాబు కోసమే పనిచేస్తా ఉన్నాడని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ ప్రతిసారి ప్రశ్నిస్తా ఉంది. మరి నిజంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ ఇక్కడికి వస్తే టీడీపీ ఏమైనా స్థానాలు గెలిచే అవకాశం ఉందా? మరి స్థానాలు గెలిస్తే అటు కాంగ్రెస్ ఏమైనా సపోర్ట్ చేసే అధికారం ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ నుంచి విడిపోయి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళే కాబట్టి, మళ్ళీ టీడీపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి చాలా మంది ఉన్నారు కాబట్టి, అటు బీఆర్ఎస్ లో ఉన్నారు, ఇటు బీజేపీలో ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ తో ఏమైనా
టీడీపీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? ఒకవేళ టీడీపీ ఇక్కడికి వస్తే ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ ఏమైనా ఉద్యమాన్ని మొదలుపెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఎంతో మంది ప్రాణ త్యాగంతో ఎంతో మంది సమాధుల పైన వచ్చినటువంటి ఈ తెలంగాణని మళ్ళీ ఆంధ్ర పాలకులు మళ్ళీ వస్తే, అటు ఆంధ్ర చంద్రబాబు మళ్ళీ వస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? నిజంగా ఇక్కడ వస్తే మనకి అతనికి ఏమైనా క్యాడర్ ఉందా? క్యాడర్ ఏమైనా మళ్ళీ ఇటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, చంద్రబాబుకి ఏమన్నా టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? మరి నిజంగానే ఎన్నికల్లో పోటీ చేసి ఏమన్నా వాళ్ళకి సంబంధించినటువంటి సీట్లు ఏమైనా గెలిచే అవకాశం ఉందా? గెలిస్తే నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత కావచ్చు, ఆ ఉద్యమకారులు కావచ్చు, ఎటువంటి ఉద్యమాన్ని దారి చేయబోతా ఉన్నారని చెప్పేసి ఎదురు చూడాలి. ఎందుకంటే ఒక పెద్ద ఎత్తున లేచినట్టు తెలంగాణ ఉద్యమంలో ఇటు మనకు సపరేట్ గా నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు మనకు ఉంటాయి, మన వాటా మనకు వచ్చిందని చెప్పి సంబరాలు చేసుకున్న వేళ ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు కావచ్చు ఎంతో మంది బాధపడతా ఉన్నారు. మరి నిజంగా వాళ్ళందరూ మళ్ళీ టీడీపీ ఇక్కడికి వస్తే రేవంత్ రెడ్డి కావాలని తెప్పించారని చెప్పేసి మళ్ళీ ఏమైనా ప్రచారం జరిగే ఛాన్స్ ఉందా? లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున పార్టీలను అయితే దుమారం చెప్తా ఉన్నాయి. నిజంగా టీడీపీ మళ్ళీ ఇక్కడికి వస్తే ఎటువంటి అనర్థాలు జరిగే ఛాన్స్ ఉంది తెలంగాణకు? మళ్ళీ ఉద్యమకారులు కావచ్చు ఏమైనా ఉవ్వెత్తున ఉద్యమం లేపే ఛాన్స్ ఉందా అని చెప్పేసి చూడాలి.